కేసీఆర్ హయాంలోనే పాలమూరు ఎంతో అభివృద్ధి జరిగిందని మాజీ మంత్రి లక్ష్మారెడ్డి అన్నారు. పాలమూరు అభివృద్ధిని అడ్డుకుందే కాంగ్రెస్ పార్టీ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలమూరు బిడ్డ అని చెప్పుకుంటున్న రేవంత్ రెడ్డి 2 ఏళ్లలో పాలమూరుకు చేసింది శూన్యమని అన్నారు. ముఖ్యమంత్రి సభలో కాంగ్రెస్ బీజేపీ నాయకులు తూ అచ్చాయ్ అంటే తూ అచ్చాయ్ అని అనుకోవడమే సరిపోయిందని అన్నారు. త్వరలోనే పాలమూరులో భారీ బహిరంగ సభ ఉంటుందని అంటున్న మాజీ మంత్రి లక్ష్మారెడ్డితోటి మా ప్రతినిధి సైదులు ఫేస్ టు ఫేస్. మాజీ మంత్రి లక్ష్మారెడ్డి గారు మనతో ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. సార్, నిన్న పాలమూరు జిల్లాకు ముఖ్యమంత్రి గారు వచ్చారు. సో పాలమూరు వెనకబడడానికి గల కారణం అంటే మీరు 10 ఏళ్లలో చేసినటువంటి అభివృద్ధి ఏమీ లేదు, శూన్యం అని చెప్పేసి మాట్లాడుతున్నారు. సో దాంతోపాటు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు సంబంధించి దాన్ని డిపిఆర్ మార్చారు కమిషన్ల కోసం అని చెప్పేసి పదే ఆరోపణలు చేస్తున్నారు. ఏంటి సార్ అసలు పాలమూరు జిల్లాకు సంబంధించి నాడేం జరిగింది, బీఆర్ఎస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు ఏం జరిగింది? పాలమూరు జిల్లాకు కాంగ్రెస్ టీడీపీ పాలన ఏం జరిగిందో ముఖ్యమంత్రి గారు చెప్పింది క్లియర్గా. గత ముఖ్యమంత్రులు మామనాడు జిల్లా వెనుకబడతానని చూపించి ప్రపంచ బ్యాంక్తో కానీ మిగతా వాళ్ళతో కానీ అప్పులు అడుక్కునే వాళ్ళు ఈ వెనుకబడతానని చూపించని క్లియర్గా రేవంత్ రెడ్డి గారు ఒప్పుకున్నారు. అంటే మీ టైంలో మీ కాంగ్రెస్ ప్రభుత్వంలో కానీ తెలుగుదేశం ప్రభుత్వంలో కానీ అభివృద్ధి జరగలేదు, జిల్లా వెనుకబడ్డది, దరిద్ర పరిస్థితులు ఉన్నదని మీరే చెప్తున్నారు, ఒప్పుకున్నారు. ఇప్పుడు మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు కేవలం 9.5 సంవత్సరాల్లో మీరు దాదాపు 70 సంవత్సరాల చేయని పనులన్నీ కూడా 9.5 సంవత్సరాలు బ్రహ్మాండంగా మామనాడు జిల్లాను అభివృద్ధి చేయడం జరిగింది. గతంలో ఎప్పుడు చూసినా మామనాడు జిల్లా వెనుకబడ్డ జిల్లా, బ్యాక్వర్డ్ జిల్లా, బీదర్ జిల్లా, వలసల జిల్లా, రకరకాల పేర్లు ఉండేవి. మరి అటువంటి జిల్లా ఈరోజు అన్ని జిల్లాలతో పాటు సమానంగా ఇంకా కొంత ముందు అభివృద్ధి దిశలో ముందున్నదంటే దానికి కేవలం కేసీఆర్ గారే కారణం. కేసీఆర్ గారు ముందు చూపుతోని ఈ వెనుకబడ్డ జిల్లా మాత్రం ఎప్పుడు డిస్కస్ చేస్తుండే. మూమెంట్ టైంలో కూడా అరే మీ జిల్లా వెనుకబడ్డదయా, వెనుకబడేసినారు చేతగాని వాళ్ళు, దాన్ని బాగు చేయాలి అదని కలిసి అని మాట్లాడేవారు ప్రతిసారి. ఆ రకంగానే ఆయన ఎంపీగా కూడా గెలిచి అక్కడి నుంచే ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రం సాధించింది కాబట్టి ఆయనకు అది ఉంది. ఈరోజు మహబూబ్నగర్ జిల్లా బాగుపడుతుందంటే కేవలం కేసీఆర్ గారితోనే. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్ట్ని జూరాల దగ్గర కట్టాల్సింది తీసుకొచ్చి శ్రీశైలం దగ్గర కడుతున్నారని పదే ఆరోపణలు చేస్తుంది. ఏంటి సార్, ఎందుకు నిజంగా మనము సోర్స్ అసలు ఎక్కడుంది ఏంటి? కమిషన్ల కోసమే శ్రీశైలంకి మార్చారని చెప్పేసి కూడా మీ పైన బలమైన ఆరోపణలు చేస్తున్నారు. ఆ ప్రభావం కూడా మన ఎన్నికల్లో కనిపించినట్టు అనిపిస్తుంది. సో ఏంటి సార్, ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు? అంటే ప్రజలకు అది చిన్న పిల్లాన్ని తీసుకుపోయి చూపించిన అరే జూరాలలో 6 టీఎంసీలు ఉంటాయి, ఇక్కడ 215 టీఎంసీలు ఉంటాయి శ్రీశైలం బ్యాక్ వాటర్. మరి ఇక్కడ ప్రాజెక్టు కడితే బాగానా అక్కడ కడితే బాగానా ప్రజలందరికీ అర్థమైంది. వాళ్ళు తెలివి తక్కువతనంతో కేవలం కేసీఆర్ను బదనాం చేయడానికి ఈ మాట మాట్లాడడం తప్ప అసలు వాళ్ళు తెలివి లేక, వాళ్ళకి ఆలోచన లేక, అవగాహన లేక, ఇరిగేషన్ దాని మీద సబ్జెక్ట్ లేక వాళ్ళు తీసుకుపోయి జూరాల ప్రపోజల్ చేశారు. అసలు వీళ్ళు ఫస్ట్ జూరాల ప్రాజెక్టు మీద పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రపోజల్ చేసిన ప్రపోజల్ ఏంటంటే ఆ కోయిల్కొండ దగ్గర ఒక 70 టీఎంసీలో ఒకటే దగ్గర రిజర్వాయర్ కట్టాలా, దానికి 47 గ్రామాలు ముంపు గురవుతుండే. వాళ్ళు అన్నట్టు ఆ ప్రాజెక్టు అదే డిజైన్ చేసింటే, అదే ఇట్లా స్టార్ట్ చేసింటే 47 గ్రామాలు మునిగిపోతుండే. తర్వాత నీళ్ళు రాకుండే, దాంట్లోకి 40 గ్రామాలు పోతుండే. ఏదైనా కొంచెం నీళ్ళు వస్తే అది ఆ ఊర్లోనే పోతుండే తప్ప ప్రాజెక్టు సరిపోయి నీళ్ళు రాకుండే. 2 రకాల నష్టం అవుతుండే, గ్రామాలు పోతుండే, నీళ్ళు లేకుండే. అవన్నీ చూసిన తర్వాతనే కేసీఆర్ గారికి తెలంగాణలో ఉన్న ప్రతి ఇంచు తెలుసు కాబట్టి, ఇరిగేషన్ మీద అవగాహన ఉంది కాబట్టి అన్ని స్టడీ చేసి దినాలు డే నైట్ కూర్చొని మా అందరితో డిస్కస్ చేసి ఇంజనీరింగ్ నిపుణులతో, ఇరిగేషన్ రంగ నిపుణులు అందరితో ఆలోచన చేసి మరి అక్కడైతే లాభం లేదు, వేస్ట్ అవుతుంది. ఎక్కడ పెట్టిన డబ్బులు కూడా వేస్ట్ అవుతాయి. ఇప్పుడు ఆల్రెడీ ఉన్న ప్రాజెక్టులకు నీళ్ళు లేవు, ఉన్న ఆయకట్టే ఎండిపోతున్నది. డీకార్ని ఇప్పుడు మాట్లాడుతుంది, పోయిన వేసంగిలో వాళ్ళ గద్వాల మొత్తం ఎండిపోయింది, నెట్టంపాడు కింద ఎండిపోయింది. ఈసారి ముందే క్రాప్ ఆల్రెడీ డిక్లేర్ చేసారు, అంటే మీరు పంటలు వేసుకోవద్దు నీళ్ళు లేవని. మరి నీళ్ళు లేని ప్రాజెక్టు దగ్గర నువ్వు ఇంకో ప్రాజెక్టు కట్టి వాళ్ళు ఉన్నోళ్ళు ఎండిపోతారు, ఇది దీనికి రావు. ఇప్పుడు మేము మొన్న జూరాల పోయినాం, జూరాల నీళ్ళు లేవు. అక్కడ నుంచి అది చూసిన తర్వాత ఇక్కడ ఎల్లూరుకి వచ్చినాం. ఎల్లూరు అంటే కేఎల్ఐ స్టార్టింగ్ పాయింట్. మరి కేఎల్ఐకి బ్రహ్మాండంగా నీళ్ళు పోతూ ఉన్నాయి. ఇప్పుడు కాదు, ఫిబ్రవరి మార్చి వరకు నీళ్ళు పోతాయి. అంటే అక్కడ నీళ్ళు ఉన్న దగ్గర నీళ్ళు తీసుకుంటా, లేని దగ్గర తీసుకుంటా. అంటే వీళ్ళు తెలివి తక్కువతనంతో వీళ్ళ ఆలోచన అంతా అందరూ నీళ్ళు పోవాలి. ఏమైనా అప్పుడు మంగళారతి పట్టింది పోతేటి పాడుకు, వాళ్ళు పోతేటి పాడుకు పోని రాయలసీమ మొత్తం నీళ్ళు శ్రీశైలం వాటర్ అంతా వాడుకొని, కానీ తెలంగాణకు మన మామూలు జిల్లాకు వాడుకోవద్దు. ఇంత దౌర్భాగ్యం వీళ్ళు ఉంది కాబట్టి తెలివి లేక, ఆలోచన లేక, అవగాహన లేక తొండి మాటలు మాట్లాడుతున్నారు. సార్ చూస్తున్నాం కదా, పాలమూరు వెనకబడటానికి కారణం ఆనాడు కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కొన్ని ఏళ్ల పాటు అధికారంలో ఉంది. నాడు ఉన్నటువంటి నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభలో దాదాపుగా అందరు కాంగ్రెస్ పార్టీ నాయకులే ఉన్నారు. వారందరూ కూడా నాడు కాంగ్రెస్ పార్టీ హయాంలో మంత్రులుగా పనిచేశారు, ఎమ్మెల్యేలుగా పనిచేశారు, ఎంపీలుగా పనిచేశారు. కానీ పాలమూరుకు చేసింది శూన్యం. బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ హయాంలోనే
పాలమూరుని ఎంతో అభివృద్ధి చేశాము. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు 80% పనులు పూర్తి చేస్తే మిగిలిన 20% పనులు పూర్తి చేయకుండా కాంగ్రెస్ పార్టీ 2 ఏళ్ల నుంచి నిర్లక్ష్యం చేస్తుంది. సో ప్రజలు గమనిస్తున్నారు. సో ఖచ్చితంగా తగిన సమయంలో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్తారని చెప్పేసి కూడా అంటున్నారు మాజీ మంత్రి లక్ష్మారెడ్డి. వీడియో జర్నలిస్టు శ్రవంత్తో సైదులు రాజు న్యూస్, హైదరాబాద్.